అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పట్లాగే అధ్యయన పలుకరింపుతో మేము ముందుకు వస్తూ ఉన్నాము. ఇవాళ ఒక వర్తమాన వాస్తవ సామాజిక అంశాన్ని ప్రస్తావన చేసుకుందాం. గత మాసంలో కూడా ఈ ప్రస్తావన మనం చేసుకున్నాం, దాని కొనసాగింపు అనుకుందాం. అభిజిత్ దిప్కే, ద కాక్రోచ్ జనతా పార్టీ దార్శనికుడు, ఆ మాటే అందాం మన టెర్మినాలజీలో. అభిజిత్ దిప్కే జస్ట్ 30 ఏళ్ల యవన బిడ్డ. ఒక అద్భుతమైన ఉద్యమాన్ని అందరితో కలిసి నిర్మించాడు. అందరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాడు. స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు. అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ అభిజిత్ని వ్యక్తిగా నేను ప్రశంసించటం వల్ల, అభిజిత్ తన చుట్టూ ఉన్న భావోద్వేగాలన్నింటినీ ఒక శక్తిగా మలిచాడే, లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలన్నింటినీ ఏకీకృతం చేసి ఒక శక్తిగా మలిచాడే, దాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. అందుకని అభిజిత్ అంటున్నాను. అభిజిత్ ఈజ్ నాట్ అన్ ఇండివిజువల్ అభిజిత్. అభిజిత్ ఒక సామూహిక శక్తికి, అంటే ఒక కలెక్టివ్ ప్రెషర్ ఫోర్స్ అందాం, దానికి ప్రతీకగా నిలిచాడు. అంటే ప్రతీకగా ఆ బిడ్డ నిలబడ్డాడు అంతే. కానీ ఆ బిడ్డ కోసం అహర్నిశలు సపోర్ట్ చేసిన లక్షలాది మంది ఉన్నారే, వాళ్ళు నిజమైన అభినందనీయులు వాళ్ళు కూడా. సో ఈ విజయం ఒక సమిష్టి విజయం. నేనైతే చాలా సంతోషపడుతూ ఉన్నాను. కారణం ఏంటంటే, సరే ఏసీటీసీకి వెళ్ళకముందు గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెబుతున్నా, నాన్ ముల్కీ మూమెంట్ అని ఒకటి ఉండేది. బహుశా మీ తరానికి తెలియకపోవచ్చు. ముల్కీ అనే ఒక రూల్ ఉండేది. ఏది? తెలంగాణలో తెలంగాణ ఉద్యోగాలు రావాలి అంటే తెలంగాణ ఆ పౌరులు, అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి ఒక ముల్కీ అనే ఒక ఇది ఉండేది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఆ ముల్కీ గుర్తింపు ఉండేది కాదు. అందుకని నాన్ ముల్కీ ఉద్యమం ఒకటి ఉండేది. అది తెలుసు నాకు. హైదరాబాద్ వెళ్తూ ఉంటే లిటరల్గా కోదాడలో ఆంధ్ర నుండి వచ్చే బస్సులను ఆపి ఆంధ్ర వాళ్ళను దించి చేయి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మా తరానికి తెలుసు, అది తెలుసు, ఆ ఉద్యమం తెలుసు నాకు. రెండోది, బాగా ఎరిగిన ఉద్యమం జయాంధ్ర మూమెంట్. మొన్నటిది కాదు, జయాంధ్ర మూమెంట్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నాము మా బ్యాచ్ అంతా. నేను ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాను. మళ్ళీ పోలీసుల లాఠీ చార్జ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను తన్నులు తిన్నా, దేవుడి దయ వల్ల తప్పించుకున్నాను. కానీ ఆ లాఠీ కొడితే ఎంత వాత పడిద్దో ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. చిన్నన్నని మంచి బలంగా ఉండేవాడు అన్న, పెద్దోడు మాకంటే. ఆ అన్నని వీపు మీద కొడితే ఇప్పటికీ ఆ లాఠీ వాత, ఆ తేలిన వాత తెలుసు. పోలీసుల కాల్పు కూడా మాకు తెలుసు. ఇది జయాంధ్ర మూమెంట్ సంగతి నేను చెప్పింది. పోలీసుల కాల్పులు కూడా తెలుసు. పోలీసుల కాల్పుల్లో మా ప్యారిష్ పాస్టర్ గారి కొడుక్కి తొడలో బుల్లెట్ దిగింది. పోలీసుల కాల్పులు తెలుసు. ఇక ఆ తర్వాత అంత పెద్ద ఉద్యమాలు
అంటే సామూహిక ఉద్యమాలు చూడలేదు, కానీ 1982లో నేను ఏసీటీసీ నుంచి వచ్చిన వెంటనే కారంచేడు మారణకాండ ఉద్యమం తెలుసు నాకు. కారంచేడు మారణకాండ ఉద్యమం, ఆ తర్వాత చుండూరు మారణకాండ కూడా తెలుసు. కారంచేటప్పుడు పోలీసు కాల్పులు లేక లాఠీ చార్జీలు అవి నాకు గుర్తులేవు, జరిగినట్టు గుర్తులేవు. అంటే నేను క్లీన్గా ఉన్నాను. కానీ చుండూరు యాజిటేషన్లో లాఠీ చార్జీ జరిగింది. పోలీసు కాల్పుల్లో కూడా ఒక బిడ్డ మరణించాడు, అనిల్ అనుకుంటాను ఆ పిల్లాడి పేరు. ఇవి తెలుసు. ఇక ఆ తర్వాత ఉద్యమాలేమీ లేవు, పాల్గొంది లేదు. ఇక అద్భుతమైన కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ ఉద్యమం అయితే ప్రారంభం నుండి నన్ను ఉత్తేజపరుస్తూనే ఉంది. చెప్పాను కదా, వెళ్ళాలి అని అనేక పర్యాయాలు అనుకున్నా వెళ్ళలేకపోయాను. వయస్సు రీత్యా వెళ్ళలేకపోయాను, అంటే ఎవరొకరు తోడు కావాలి. ఆర్థిక పరంగా కూడా వెళ్ళలేకపోయాను. కానీ అనుదినం దాన్ని అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను. ఇట్స్ ఓకే. ముఖ్యంగా ఆ బిడ్డ స్థిత ప్రజ్ఞత గురించి మాట్లాడుకున్నాం. ఒక తల్లి అంటే ఒక స్త్రీ ఇంకో ఆ పిల్లాడి మీద జల్లితే అసలు ఏమాత్రం ఇది కాకుండా చక్కగా ఒక చిరు దరహాసం చేసి, ఎస్ మై కలర్ ఈజ్ బ్లూ, జై భీమ్ అన్నాడు. అవును, నీలం నా వర్ణం, జై భీమ్ అన్నాడు. అది స్థితప్రజ్ఞత. సో అసలు ఆ జనరేషన్, సౌరవ్ కానీ ఇంకా ఆ జనరేషన్ అంతా, నేహా, వీళ్ళంతా ఎంతసేపు ఏమనుకునేవాళ్ళం అంటే, ఇప్పటికే అనుకుంటున్నారేమో, ఈ జనరేషన్ బాధ్యత లేని జనరేషన్, వాళ్ళు సెల్ ఫోన్లో పడి రీల్స్ చేసుకుంటూ ఆగమాగంగా ఉన్నారు అని మేమనుకున్నాం. మీ సంగతి కాదు, మా తరం అనుకున్నాం. అంటే నేనంత మరీ ఇదిగా అనుకోలేదులే, చెబుతున్నా మా తరం వాళ్ళ అభిప్రాయం. కానీ అసలు ఆ వయసులో మా దగ్గర లేనటువంటి స్థితప్రజ్ఞతను బిడ్డలు అక్కడ ప్రదర్శించారు, ఆ త్యాగ నిరతిని ప్రదర్శించారు. సో ఆ తరాన్ని బట్టి, ఒక అద్భుతమైన తరాన్ని మళ్ళీ మన దేశానికి దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఏంటంటే, గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతమంది దాన్ని చూశారో నాకు తెలియదు. నిజాయితీగా చెప్పాలంటే 12 ఏళ్ల క్రితం ఎప్పుడు ఆ తొలి క్యాంపెయిన్ జరిగేప్పుడు అప్పుడింత డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా లేదు. గుంటూరులోనే హైమా హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడ ఒక టీ షాప్లో ఉన్నప్పుడు లైవ్ వచ్చింది. టీ షాపుల్లో లైవ్ ఇచ్చారు. ఎలాగంటే ఈ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్ వాళ్ళ వెహికల్స్ రెంట్కి తీసుకొని లైవ్ ఇచ్చారు. అప్పుడు విన్నాను, ఇంకా తర్వాత వినలేదు నేను. బట్ అది పెద్ద ఫేమస్, మన్ కీ బాత్, మనసులో మాట. అభిజిత్ దిప్కే వాళ్ళ టీం, ద కాక్రోచ్ జనతా పార్టీ, ద యంగ్ టీమ్ ఆఫ్ ఇండియా, ద జెన్జీస్ ఆఫ్ అండ్ జెన్ ఆల్ఫాస్ ఆఫ్ ఇండియా, మొన్న 5-6 తారీఖులు వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకొని తదుపరి కార్యాచరణని ప్రకటించారు. క్యాబ్ బోల్తీ పబ్లిక్, అది వాళ్ళ ప్రోగ్రాం. క్యాబ్ బోల్తీ పబ్లిక్, మన్ కీ బాత్ పాలకునిది, క్యాబ్ బోల్తీ పబ్లిక్ పాలితురది. నేను ప్రొద్దున అంటే దీని గురించి ఆలోచన చేస్తూ, మీరు నోటిఫికేషన్ చూసే ఉంటారు, జస్ట్
చాట్‌జీపీటీని ఒకటే అడిగా, నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్కు సీజేపీ వాళ్ళ క్యా బోల్తీ పబ్లిక్కి మధ్య ఉన్న తేడాలని అర్థవంతంగా చిత్రించి అందించండి అంటే అవన్నీ ఇచ్చింది. సో చాట్‌జీపీటీ చాలా జాగ్రత్తగా దాన్ని అందించింది. ఇప్పుడు మళ్ళీ మన అధ్యయన విశ్లేషణలోనికి వెళ్దాం. పాలకులు పాలితులు, పాలకులు పాలితులు. పాలకులు ఎప్పుడు అధికార కోణంలో నుంచే చూస్తారు, ప్రజలకు సంక్షేమం అందిస్తే చాలు అనుకుంటారు. పాలితులు ఎప్పుడు పాలకులు ఉద్ధరిస్తారేమోనని ఆశతో చూస్తూ ఉంటారు. నిరాశలో నుంచి వారి స్వరాలని వినిపిస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకమైన తేడా, పాలకులు పాలితులు. సో పాలకుల మనోగతం ఎలా ఉంటుందో మనకు తెలుసు. పాలకుల మనోగతం ఎలా ఉంటుందంటే అది వారి దృక్పథాలని లేక వారి ప్రణాళికలని ప్రతిబింబిస్తూ ఉంటుంది తప్ప సార్వత్రిక క్షేమాన్ని చూస్తుంది అని నేను అనుకోకూడదు. ఇక పాలితుల స్వరం ఉందే, పాలితుల స్వరం ఒక 10 లక్షల స్వరాలు ఏకమైతే తప్ప గొంతు పిగిలి బయటకు వినిపించదు. ఇది దుస్థితి. పాలితుల వేదన ఆవేదన. ఇక్కడ నేను ఒక మాట చెబుతా. నిర్గమాకాండంలో ఐగుప్తీయుల బానిసత్వాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు వారి మూల్గులను వినెను అన్నది. మూల్గులు, మూల్గటం అనే మాట మామూలుది కాదు. అంటే మూల్గటం అంటే ఇక స్వరం పిగిలే శక్తి కూడా నశించినప్పుడు మూల్గటం అన్నమాట. నిట్టూర్చడం కూడా కాదు, మూల్గటం. నాలి చచ్చిపోయి, నాలి అని అంటాం. నాలి, ఆ పదం నేను పదే పదే వాడతాను, పల్లెటూళ్ళలో వాడతానంటే త్రాణ అంటామే, త్రాణ, అది నాలి. నాలి చచ్చిన క్షణంలో, నాలి చచ్చే క్షణంలో పెట్టే ఆర్తనాదం మూల్గులు. 6 లక్షల మంది మూల్గితే అది సీనాయి పర్వతం మీద ప్రతిధ్వనించి మండుచూ ఉన్న పొదలో మోషేకి కనిపించింది. 6 లక్షల మంది మూల్గులు, 6 లక్షల మంది ఆక్రందన ధ్వని సీనాయి పర్వతం దాకా వెళ్ళింది. అక్కడ ఆ పొదని మండించింది. నేను ఈ వ్యాఖ్యానమే చెబుతున్నా, అంటే సోషలైజింగ్ ద ఇన్సిడెంట్. వారి వేదన పొదను మండించింది. అక్కడ వారి స్వరాన్ని దేవస్వరం ప్రతిధ్వనింపజేసింది. వారి మూలుగులని దేవస్వరం ప్రతిధ్వనింపచేసింది, మోషేని పలుకరించింది. అది అంటే పాలితులు అక్కడ లెక్కైతే బానిసలు. పాలితుల ఆక్రందన, లక్షలాది పాలితుల ఆక్రందన ఏకమైనప్పుడు అది దేవస్వరంగా ప్రతిధ్వనిస్తుంది అని ఒక 3000 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర మనకి చెబుతుంది. అది మన ఆస్తిక విశ్వాసం కూడా అది చెబుతుంది. క్యా బోల్తీ హై, క్యా బోల్తీ పబ్లిక్, అది స్లోగన్. అసలు ఎంత అద్భుతం, ఎంత సింపుల్గా ఉందో. క్యా బోల్తీ పబ్లిక్,
జనం ఏమనుకుంటున్నారు, జనం ఏమంటున్నారు? మన్ కీ బాత్ నేనేమంటున్నానంటే అని ప్రధాని పాలకుడు చెబితే ప్రజలేమనుకుంటున్నారు అని కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని మన మధ్యకి తీసుకొని రాబోతుంది. రైట్. నేనైతే వ్యక్తిగతంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉన్నాను, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎక్కడో ఒకచోట వాళ్ళతో ఉద్యమంలో కలవాలనే కోరిక ఉంది. మేబీ నేను అనుకోవడం ఈ నెల 18న ఎప్పుడో విజయవాడ ప్రోగ్రాం ఉంది అన్నట్టు చూశాను, నాకు గుర్తులేదు. ఎందుకంటే నేహా బోరా అనౌన్స్ చేసింది. సో వెదర్ నేహా బోరా ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ క్యా బోల్తీ పబ్లిక్ అది నాకు తెలియదు. అంటే అది నాకు తెలియదు. బట్ బిడ్డ చాలా యాక్టివ్ బిడ్డ, అద్భుతమైన బిడ్డ. అసలు జంతర్ మంతర్లో ప్రారంభం నుండి చివరి దాకా అలా ఉద్యమంలో పాల్గొంది. వాంగ్చుక్తో కూడా కలిసి నిరాహార దీక్ష చేసింది. గ్రేట్, మంచి బిడ్డ. తన అనౌన్స్మెంట్ చూస్తూ 18 అంటే 18 అని అనుకుంటున్నాను, ఐ డోంట్ నో. విజయవాడ వస్తున్నాను అని ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పింది. ఒకవేళ ఇన్ కేస్ క్యా బోల్తీ పబ్లిక్ విజయవాడలో పెడితే నేను వెళ్తాను, నాతో మిమ్మల్ని కూడా రమ్మని అడుగుతాను. రావటం రాకపోవటం ఇట్స్ అప్ టు యూ, నేనేమంటలా. నేను మాత్రం చాలా నిబద్ధతతో మళ్ళీ మన ఆధ్యాత్మిక మాట చెప్పుకుని ప్రార్థనాపూర్వకంగా వారికి సపోర్ట్ ఇస్తాను అనే చెబుతున్నాను. ఇప్పుడు మళ్ళీ క్యా బోల్తీ పబ్లిక్ మన్ కీ బాత్ పాలకులందరి పక్షంగా ఒకే వ్యక్తి చేసే ప్రకటన అంటే పాలక పక్షమంతటిని ప్రతిబింబించే ఏక వ్యక్తి ప్రకటన మన్ కీ బాత్. క్యా బోల్తీ పబ్లిక్ కోట్ల స్వరం ఒక్కటై వినిపించేందుకు చేసే ప్రయత్నం. ఇక్కడ కొంచెం ఉద్యమ స్ఫూర్తి కావాలి, స్థితప్రజ్ఞత కావాలి. పాలకులు కొందరే, పాలితులు ఎందరో. మళ్ళీ ఈ ఎందరో అనేది అనేక వర్గాలుగా విభజింపబడి ఉంటారు. అంతెందుకు, మనం మన దగ్గరికే వెళ్దాం. ఒక్కడు అబ్రాహాము, ఆ తర్వాత బయలాజికల్గా 3 అయ్యారు, థియలాజికల్గా 2 అయ్యారు. అబ్రహాము, ఇస్సాకు. బయలాజికల్గా ఇష్మాయిల్ కూడా ఉన్నాడు కాబట్టి బయలాజికల్గా 3 అయ్యారు, థియలాజికల్గా 2 అయ్యారు. ఆ తర్వాత జనరేషన్లో 3 అయ్యారు, పితరులుగా ముద్రింపబడ్డారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ద వెరీ నెక్స్ట్ జనరేషన్ ఎక్స్పాండెడ్ ఇంటూ 12 ట్రైబ్స్. మళ్ళీ ఈ గోత్రాలని జాగ్రత్తగా మనం అంటే అధ్యయనం లెక్కలో ఎలా ఇచ్చేస్తే 2 భార్యలు, 2 ఉపపత్నుల సంతతి. సామాజిక కోణంలో నుంచి అధ్యయనం చేస్తే వాళ్ళ మధ్య ఉన్న వివక్ష కూడా మనకు చూస్తే కనపడింది. కాకుంటే చూడటానికి ఇష్టపడం, మనం చూస్తే కనపడింది. యెహోషువ గ్రంథం ముగిసి న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభం అయ్యే క్రమాన్ని గమనిస్తే వాగ్దాన భూమి ఎన్ని గోత్రాలు లిటరల్గా స్వతంత్రించుకున్నాయో తెలిస్తే మనకి వివక్ష అర్థమవుద్ది. మళ్ళీ న్యాయాధిపతులలో
ఆ న్యాయాధిపతులు ఒక్కొక్కరు ఏ గోత్రానికి ఎన్ని గోత్రాలకు వారు ప్రాతినిధ్యం వహించారో మళ్ళీ చిన్న ఎక్సర్సైజ్ చేస్తే, ఇవాళ ఎక్సర్సైజ్ ఏముంది, అసలు మొత్తం చదవాల్సిన పని కూడా లేదు. క్లాడ్ను, చాట్ జీపీటీను, డీప్ సీక్ను, పెర్ప్లెక్సిటీను, గ్రోక్ను ఒక చిన్న ప్రశ్న అడిగితే 2 నిమిషాల్లో చెప్పి అవతల పడేసింది. మనం అడిగిన దానికంటే ఎక్కువ చెప్పింది. న్యాయాధిపతుల గ్రంథంలోని న్యాయాధిపతులు మొత్తం కలిసి ఎన్ని గోత్రాలకు వారు ప్రాతినిధ్యం వహించారు అని అంటే మిగిలిన గోత్రాల సంగతి మనకు తెలుస్తుంది. ఇది క్యా బోల్తీ పబ్లిక్ అంటే అక్కడ కూడా ఎవరి స్వరం వినిపిస్తుందో ఇది. ఇప్పుడు సరే మన వాయిస్ అక్కడికి వెళ్ళాలని కాదు, మన మాటలు వారు వినాలని కాదు, మన మాటలు వినపడతాయి అంతే. మన మాటలు వినపడతాయి. సో అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ మీద ఉన్న ఒక భారమైన బాధ్యత ఏంటంటే, క్యా బోల్తీ పబ్లిక్, అసలు హూ ఆర్ ద పబ్లిక్, హౌ ద పబ్లిక్ ఈజ్ క్లాసిఫైడ్, హౌ ద పబ్లిక్ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ డివైడెడ్, వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని నేను సూచించట్లా, వాళ్ళ పరిగణలోనికి వచ్చేలాగా వారు ప్రభావితం కావాలి అని ప్రార్థన చేద్దాం. ఓకే, ఇవాళ ఎందుకో నాకు ఈ విషయాలే చెప్పాలనిపించింది. అంటే చాలా ఆశాజనకంగా ఉంది, నిజంగా నాకైతే చాలా ఆశాజనకంగా ఉంది. నా చుట్టూ అంటే నా క్లోజర్ సర్కిల్ ఉంటుంది. నా క్లోజర్ సర్కిల్ అంటే నాతో క్లోజ్డ్ అంటే నేను సరదాగా అన్ని విషయాలు మనసు విప్పి అరమరికలు లేకుండా మాట్లాడే సర్కిల్ ఉంటుంది నాకు. వాళ్ళకి తెలుసు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించక పూర్వం నేను పదే 2 ప్రార్థనలు నేను చేసుకుంటాను, మీరు కూడా చేయండి రా అని చెప్పేవాడిని. ఒకటేమో, దేవా నా దేశంలో చలిచేవల్ని పుట్టించయ్యా అని ప్రార్థన ఆలకించిన దేవుడు బొద్దింకలను పుట్టించాడు. అంటే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. రెండోది, దేవా నా దేశాన్ని కాదు, పాలకులను నీవు పలుకరించయ్యా. నేను అక్కడ దేవా పాలకులను నీవు పలుకరించు అన్నా. ఎవరి దేవుడు వారిని పలకరించాడు. ఈ మాట చాలా నర్మగర్భంగా చెబుతున్నాను. పాలకులను దేవుడు పలకరించాడు, వారి దేవుడు వారిని పలుకరించాడు. ఫలితాన్ని వాళ్ళ మనం చూస్తున్నాం. ఇది ఒక సంధి యుగం, ఒక పోరాట యుగం, ఒక నూతన ఆవిష్కరణకు ముందు వెళ్ళే పరిస్థితి. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనం దీనికోసం ప్రార్థన చేయాలి.